ఇంత దూరం నడచాలంటే నడచలేదు. ఆటోకు రావాలి. వీడియోలు పెట్టడం లేదా? బాగా పెడతాం అబ్బాయి ఇప్పుడు. హలో అండి, నేను మీ అనసూయ. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే దత్త జయంతి సందర్భంగా నేను గుడికి అయితే వచ్చినాను. దత్త జయంతి సందర్భంగా నేను గుడికి వచ్చినానండి. గుడిలో అక్క సీతమ్మ అక్క అంటే టెంపుల్ కట్టించింది ఈవిడే అనమాట. అంటే వెలుగోడుకు ఒక రకంగా గురుచరిత్ర, సాయిలీలామృతము నుంచి హనుమాన్ చాలీసా, లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు అవన్నీ ఇంట్రడక్షన్ అక్కే ఇచ్చిందనమాట. ఈరోజు కూడా దత్త జయంతి సందర్భంగా దత్త ప్రదక్షిణ అంటే ప్రతి సంవత్సరం గురుచరిత్ర పారాయణ చేసి మళ్ళీ ప్రదక్షిణలు పెడుతుంది లాస్ట్ రోజు, దత్త జయంతి రోజు. ఈ రోజు కూడా పెట్టింది. నేను రాలేదు, హాజరు కాలేకపోయినాక సరే అక్క నీకు గుడి కట్టియాలని ఎందుకంటే అనిపించింది అక్క? భగవంతుడి సంకల్పమే అమ్మా, మన సంకల్పం కాదు అది. సంకల్పమైన ఏదైనా ఆ భగవంతుడి. వీళ్ళంతా ఇంకా కొంతమంది రాలేదండి. అందరూ ప్రతి సంవత్సరం ప్రతి సేవా కార్యక్రమాలు అయితే చాలా బాగా పాల్గొంటారు. లక్ష్మీక్క పేరు తెలియదు నాకు, అక్క పేరు తెలియదు. అలా వీళ్ళంతా అండి. ఇంకా అమ్మనికి అయితే రాలేదు, నేను ఊరి కదా. అమ్మనికి అయితే చాలా కష్టపడుతుంది గుడి దగ్గర కదా. పాటలు సూపర్గా పాడుతుంది. అసలు ఎంత బాగా పాడుతుందో ఏమో, ఎంత బాగా పాడుతుంది ఏమో కాదు, చాలా బాగా పాడుతుంది. అట్లా నీ వల్ల భక్తి అంటే ఏందో అని చాలా మందికి తెలిసింది. వెలుగోడులో అయితే ముఖ్యంగా చెప్తున్నా. నేను ఎప్పుడో వారానికి ఒకసారి దీపం పెట్టేదాన్ని. గుడికి రావడం అలవాటు అయినాక మీకు అలవాటు అయినప్పుడు నాకైతే అసలు చాలా రోజు దీపం పెట్టుకోవడము, గురుచరిత్రలు పారాయణ చేసుకోవడము ఇట్లా చాలా భగవద్గీత కూడా నేర్పించింది ఇక్కడ. అందరికి దాదాపు అందరికి వస్తుంది భగవద్గీత, చాలా మందికి వస్తుంది భగవద్గీత. సహస్రనామాలు చేసి మనం కూడా చేసుకున్నాం. అందుకే ఊరంతా విష్ణు సహస్రనామాలు నేర్చుకోవడం బాబా మొత్తం లలితా విష్ణు అంతా కూడా బాబా దయతో అందరూ ఊరంతా నేర్చుకున్నారు. భగవద్గీత తెలుసుకున్నారు, భగవద్గీత నేర్చుకున్నారు. అంతా బాబా దయ. గోళ ఉంది అక్క, వాయిస్ కూడా గోళ ఉంది. ఇంకా బాగున్నా ప్రదర్శనలు అయిపోయినాక వచ్చినా కూడా లేట్ అయింది. గుర్తు లేదు ఫస్ట్ అదండి. నిన్న తింటా అక్క. థ్యాంక్స్ అక్క, నీకు ఇంత వెలుగోళ్ళలో ఇంత అసలు బాగా ఇంత డెవలప్ చేసిన ఆడవాళ్ళనైతే అసలు అదేంటి సాయిబాబా కృప. నాకు చాలా ఇష్టం అక్కండి. ఎందుకంటే అస్సలు ఎంత బాగా నేర్పించిందో అండి, బాగా పరిచయం చేసింది. నాకు చాలా తెలియకుండా అసలు ఇక్కడ రాకముందు చాలా తెలియకుండా అక్క చాలా అంటే చాలా విషయాలు తెలుసుకున్నాను నేను. అదక్క అదక్క మా వాళ్ళందరికీ బాగా చెప్పక్క. ఈవిడండి, ఈవిడ రామ్లమ్మ అక్క. గుళ్ళో అన్ని పనులు చాలా ఇంట్రెస్ట్, చాలా బాగా చేస్తుంది. ఎంత బాగుంటుంది ఈయనని నేను చేసే పనులు చూడండి. చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగా చేస్తుంది అసలు. ఈవిడ నా ఫ్రెండ్ వరాలక్క. ఏంక ఎంతవరకు వచ్చినాయి పనులు, గుడి పనులు? లాస్ట్కి వచ్చినాయి. అంటే లాస్ట్కి వచ్చినాయా అంటే ఆరతి ఏడవ అయిపోయింది కదా. పోయి తిన్నాను. ఈ విగ్రహాలల్లో క్లీన్ చేసి వచ్చి పోతుంది అనమాట బయటికి. అక్కడ చూసి ఫస్ట్ నేను బాగా అంత బాగా పూజలు అవి చేస్తుంటే కాదు. ఏంటా మా వాళ్ళకి హాయ్ చెప్తుంది.
అల్లుడు లేడు. అల్లుడు ఊరి గుడి చాలా